హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గీక్స్. ఈ వీడియోలో మనం టీఎస్ ఈసెట్ ఎగ్జామ్కి అపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇందులో మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ సమ్ యూస్ఫుల్ టిప్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈసెట్ ఎగ్జామ్కి అపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ మీతో పాటు అటెండ్ చేయబోతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఆఫ్ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే ఈ ఇయర్ ఈసెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయబోతున్నారో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, వాళ్ళకి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే మనం ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుందంటే మనము లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి కంపల్సరీగా మనం ఈసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ని కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్తో పాటు ఈసెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈసెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నా అప్లికేషన్ ఫామ్ అన్నా రెండు సేమ్ అన్నమాట. మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది పెట్టుకోకూడదు. సో ఈసెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నా అండ్ అప్లికేషన్ ఫామ్ అన్నా రెండు సేమ్ అన్నమాట. సో హాల్ టికెట్తో పాటు ఈసెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఒక వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి తీసుకెళ్లాల్సి ఉంటుంది. లైక్ ఎలాంటిదంటే మీరు ఆధార్ కార్డ్ అయినా క్యారీ చేయొచ్చు, లేదంటే ఓటర్ ఐడి అయినా క్యారీ చేయొచ్చు, లేదంటే మీ కాలేజ్ ఐడి అయినా సరే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ అటెండ్ చేస్తారో వాళ్ళకు వ్యాలిడ్ ఐడి కార్డు క్యారీ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రూఫ్ కోసం అన్నమాట. సో వీటితో పాటు మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు ఎస్టీ ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే మీరు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఈసెట్ ఎగ్జామినేషన్ అప్పుడు ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంటుంది. అదేంటంటే ఎస్టీ ఎస్సీ కేటగిరీ వాళ్ళు సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుందని అక్కడ ఇన్స్ట్రక్షన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈసెట్ ఎగ్జామ్కి అపేర్ అయ్యేటప్పుడు మనం బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు ఒక బుక్లెట్ ఇస్తారు కాబట్టి సో రఫ్ వర్క్ అండ్ మనం సైన్ చేయడం కోసం బ్లూ అండ్ బ్లాక్ పెన్ క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లైక్ మాస్క్ క్యారీ చేయాల్సి ఉంటుంది అండ్ శానిటైజర్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈసెట్ ఎగ్జామ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఈసెట్ అప్లై చేశాక మనకి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది కాబట్టి అప్లికేషన్ ఫామ్ మనం చూసుకున్నట్టయితే సో అప్లికేషన్ ఫామ్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్లో ఒక బాక్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్లో క్లియర్గా చూడొచ్చు. ఈ బాక్స్లో ఏమంటుందంటే అఫిక్స్ ఏ రీసెంట్ ఫోటోగ్రాఫ్ విత్ గెజిటెడ్ సైన్ ఆర్ యువర్ కాలేజ్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒక ఫోటో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో మీకు రీసెంట్ ఫోటో ఏదైతే ఉంటుందో ఒక ఫోటో మీరు ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే మీ దగ్గరలో ఉన్నట్టయితే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ మీరు ఇక్కడ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ పాసిబుల్ కాకపోతే ఎవరైతే గెజిటెడ్ ఆఫీస్ మీకు దగ్గరలో ఎవరు అవైలబుల్ లేకపోయినట్టయితే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు రీసెంట్గా డిప్లొమా చదువుకున్న కాలేజీలోనే మీ ప్రిన్సిపల్ ఉంటాడు కదా, సో మీ ప్రిన్సిపల్తో మీరు ఇక్కడ సైన్ ఏదైతే ఉందో అది చేయించవచ్చు. సో ఇలా మీరు ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీకు ఈసెట్ ఎగ్జామినేషన్ సెంటర్ గురించి తెలుసుకున్నట్టయితే ఈసెట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఒకవేళ దూరం ఉన్నట్టయితే సో మీకు యాక్చువల్లీ మనకు ఈసెట్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనం ఫిక్స్ చేసుకున్న విధంగా మనకు సెంటర్ అనేది అలాట్మెంట్ అవుతుంది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మనం రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చాలా లాంగ్లో ఉన్నట్టయితే మీరు 1 డే బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఈవెన్ 1 మినిట్ లేట్ అయినా సరే, ఈవెన్ 1 మినిట్ లేట్ వచ్చినా సరే వాళ్ళు అలో చేయకపోవచ్చు ఎగ్జామినేషన్కి. సో డెఫినెట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సెంటర్కి రీచ్ అవ్వడం మంచిది. మార్నింగ్ అయితే బిఫోర్ 9 AM మీరు మీ సెంటర్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయితే బిఫోర్ 3 PM మీరు మీ సెంటర్స్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్, సో మీరు ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న స్టాఫ్ అనేది మీకు గైడ్ చేస్తారు. సో ఆ స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈసెట్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఆ స్టాఫ్ మీకు గైడ్ చేస్తారు. మీ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ సో ఎక్కడ కూర్చోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎలా సిస్టమ్ ఆపరేట్ చేయాలి, ఎలా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు గైడ్ చేస్తూ ఉంటారు. ప్లే అవుతుందన్నమాట. సో మీరు కన్ఫామ్గా ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మీ ఎగ్జామ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీకు రాంగ్ సిస్టమ్ వచ్చినట్టయితే, ఒకవేళ మీరు కూర్చున్న సిస్టంలో మీ డీటెయిల్స్ లేనట్టయితే మీరు వెంటనే వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది. అండ్ అక్కడ చూపించిన ఇమేజ్ మీదైతేనే మీ నేమ్ కరెక్ట్ ఉందా లేదా అండ్ మీరు రాసే బ్రాంచ్ ఏమైనా అని ప్రతి ఒక్కటి మీరు డీటెయిల్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీది అక్కడ చూపిస్తున్న డీటెయిల్స్ తప్పై ఉంటే మీరు వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇన్విజిలేషన్ చేస్తున్నారో సో వాళ్ళకి మీరు వెంటనే ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ రాంగ్గా వచ్చిందని చెప్పేసి మీరు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే
లైక్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టయితే కంప్యూటర్తో ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి. సో వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఫైనల్లీ ఈసెట్ ఎగ్జామ్ని బాగా పర్ఫామ్ చేయడం కోసం కొన్ని టిప్స్ అనేది చెప్తాను. ఆ టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈసెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు అస్సలు భయపడకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పేపర్ ఈజీ ఉంటుందా, హార్డ్ ఉంటుందా, టిపికల్టీ లెవెల్ ఏ రేంజ్లో ఉంటుందనే భయం మాత్రం మీరు అస్సలు పెట్టుకోకండి. చాలా రిలాక్స్గా ఉండండి. ఎగ్జామినేషన్ హాల్లో ఆటోమేటిక్గా మీకు ప్రతి ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ప్రతి ఆన్సర్ కరెక్ట్గా మీరు అప్రోచ్ అయ్యి కరెక్ట్ ఆప్షన్ పెట్టగలుగుతారు. సో అస్సలు మీరు భయపడకూడదు. అది ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ ఈసెట్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అంటే ఈసెట్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో మీరు మ్యాక్సిమం అన్ని మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు ఎంత కరెక్ట్ ఆప్షన్స్ పెట్టినట్టయితే అన్ని మార్క్స్ మీకు అలర్ట్ అవుతాయన్నమాట. సో ప్రతి క్వశ్చన్ మీరు కంపల్సరీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేము ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే మాక్ టెస్ట్ అనేది ఎలా రాయాలో అనే వీడియో అనేది చేయడం జరిగింది. ఈ మాక్ టెస్ట్ చూసుకున్నట్టయితే మీకు మంచి గైడెన్స్ లాగా ఉంటుంది. అంటే ఈసెట్ ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు అటెంప్ట్ చేస్తారో అప్పుడు మీకు స్క్రీన్ బోర్డ్లో ఏదైతే మానిటర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బటన్స్ ఉంటాయి, సబ్మిట్ ఆప్షన్ ఎలా ఉంటుంది, తర్వాత సేవ్ ఆప్షన్ ఎలా ఉంటుంది అని క్లియర్ ఎలా చేయాలని ప్రతిదీ డీటెయిల్గా ఆల్రెడీ మాక్ టెస్ట్ అనే డెమోలో ఒక వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు ఒకసారి అది చూసుకున్నట్టయితే ఈసెట్ ఎగ్జామ్ వర్చువల్గా ఎలా పర్ఫామ్ చేయగలుగుతారు అనేది మీకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. అండ్ మీరు ఒకవేళ మీ సెంటర్ చూసుకున్నట్టయితే మీరు ఒక వీక్ ముందు నుండే అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం మంచిది. ఎందుకంటే మీరు ఒక వీక్ ముందు నుంచి అన్ని క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే లైక్ సమ్ రిపిటేటివ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఈసెట్ ఎగ్జామ్లో. కాబట్టి మీరు అన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్ ఈసెట్ క్వశ్చన్ పేపర్స్ని కొన్ని క్యారీ చేసి అందులోంచి అన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ని మీరు ఒకసారి సాల్వ్ చేసినట్టయితే దానికి సంబంధించిన కరెక్ట్ ఆప్షన్స్ ఎలా వస్తున్నాయి, దాని ఆన్సర్ ఎలా వచ్చిందని మీరు అప్రోచ్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇది మీకు ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఒకవేళ ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసి చూసినట్టయితే అందులోంచి క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆ పని కూడా చేసి చూడండి. అండ్ ఆ ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో ఆ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఈసెట్ ఎగ్జామినేషన్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలనే షెడ్యూల్ చూసుకున్నట్టయితే సో టోటలీ మన పేపర్ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ అండ్ తర్వాత మీ బ్రాంచ్. సో టోటలీ 4 కేటగిరీస్గా డివైడ్ చేసి ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పేపర్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, తర్వాత సెకండ్ ఏది, ఆ ప్రొసీజర్ ఎలా వెళ్ళాలని అనుకుంటున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సజెషన్ ఏంటంటే మ్యాథ్స్ పేపర్ వచ్చేసి మీరు లాస్ట్లో ఆన్సర్ చేయడం చాలా బెటర్. సో మ్యాథ్స్ని లాస్ట్లో ఆన్సర్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే మ్యాథ్స్ అనేది చాలా ట్రిక్కీ కాన్సెప్ట్ కాబట్టి మీకు టైం సరిపోకపోవచ్చు. ఈ మ్యాథ్స్ ట్రిక్స్ని మీరు సాల్వ్ చేసే గ్యాప్లో మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే ఈ ట్రిక్స్ని మీరు సాల్వ్ చేసేలోపు మీ టైం అనేది ఆటోమేటిక్గా కన్జ్యూమ్ అయిపోతుంది. సో మీ టైం అనేది తెలియకుండానే చాలా తొందరగా అయిపోతుంటుంది. సో మిగిలిన ఏదైతే ఎంపీసీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మీ బ్రాంచ్కి స్పెండ్ చేయాల్సిన టైం కూడా మీరు మ్యాథ్స్లోనే స్పెండ్ చేయడానికి వేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మ్యాథ్స్ అనేది లాస్ట్లో అటెంప్ట్ చేయడం చాలా మంచిది. సో దాని బదులు మీరు ఫస్ట్ బ్రాంచ్ నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే బ్రాంచ్ ఏదైతే ఉందో 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కాబట్టి బ్రాంచ్ని మీరు బాగా పర్ఫామ్ చేయగలిగినట్టయితే బ్రాంచ్లోంచి మీరు చాలా ఎక్కువ స్కోర్ని గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్లోంచి ఎక్కువ స్కోర్ గెయిన్ చేసినట్టయితే తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి కూడా ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందులోంచి కూడా గెయిన్ చేసుకున్నట్టయితే లాస్ట్లో ఈ ఫస్ట్ ఏదైతే ఉందో బ్రాంచ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ ఈజీ కాన్సెప్ట్స్ని మనం ముందు కంప్లీట్ చేసుకున్నామంటే లాస్ట్ టోటల్ ఎంత టైం మిగిలినా సరే అది కంప్లీట్గా మనం మ్యాథ్స్ పైన స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇది మన అడ్వాంటేజ్ అనమాట. సో మన సజెషన్ ఏంటంటే డెఫినెట్గా మ్యాథ్స్ పేపర్ని లాస్ట్లో అటెంప్ట్ చేయండి. సో ఇది మన ప్రొసీజర్. సో ఇంకొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే సమ్ యూస్ఫుల్ టిప్స్ గురించి చూసుకున్నట్టయితే సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మేము ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. సో దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి. సో ఇది మనం ఫాలో అవ్వాల్సిన ఈసెట్ ప్రొసీజర్. సో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఈ ప్రొసీజర్ని, ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. సో హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీరు ఎలాంటి అప్డేట్ అనేది మిస్ అవ్వరు. అండ్ మన ఛానల్లో అన్ని రకాల ఈసెట్ రిలేటెడ్ వీడియోస్ అనేది మీకు అవైలబుల్లో ఉంటాయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీరు ఎలాంటి అప్కమింగ్ అప్డేట్స్ని మాత్రం మిస్ అవ్వరు. సో హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.